హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తుంది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ నుండి మరి ఒక నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం, దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఏపీపీఎస్సీ ద్వారా ఒక రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరలో రాబోతుందండి. దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడగలరు. మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకొస్తుంటాం కదండి. దానికి బదులుగా మీ నుంచి మేము కోరుకునేది ఒకటేనండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా మీరు చేసే లైక్ అనేది ఒక మోటివేట్గా, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తద్వారా మరిన్ని వీడియోస్, మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు ఇచ్చే లైక్స్ అనేవి మాకు సపోర్ట్గా ఉంటాయని భావిస్తున్నామండి. అదేవిధంగా మనం ఈ ఏపీపీఎస్సీ నుండి మనకి రాబోయే రోజుల్లో మరికొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరైతే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో వారైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది. అందులో మీకంటూ ఒక జాబ్ అయితే కన్ఫామ్గా ఉంటుందండి. మీరు కష్టపడి చదివినట్లయితే ఆ జాబ్ మీకోసమే ఉంటుంది. మరియు మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఏపీ రవాణా శాఖకు సంబంధించి కొత్తగా 95 పోస్టులు అయితే మంజూరు చేశారండి. దీనికి సంబంధించి మనకి ఒక న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఒకసారి మనం ఈ న్యూస్ ఆర్టికల్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే, ఇప్పటికే ఉన్న పోస్టులతో పాటు అదనపు పోస్టులను మంజూరు చేయాలన్న రవాణా శాఖ ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదం పొందిందండి. అయితే కొత్తగా 95 పోస్టులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు అదనంగా ఈ కొత్త పోస్టులను మంజూరు చేసిందండి. గతంలో అంటే గత 30 ఏళ్ళలో రవాణా శాఖకు ఎప్పుడు కూడా ఇన్ని పోస్టులు అయితే కేటాయించడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. అందులో వాటిలో అధికారి స్థాయి పోస్టులు మనకి 24 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా ఈ అధికారి స్థాయి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారండి. అదేవిధంగా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో 71 పోస్టులు ఉన్నాయి కదండి, అవన్నీ క్లరికల్ పోస్టులు అండి. ఈ క్లరికల్ పోస్టులన్నీ మనకి ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం అయితే మనకి ఇంకా ఒక స్పష్టమైన తేదీలు అయితే దీనికి సంబంధించి మనకు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ జాయింట్ కమిషనర్ పోస్టులు అయితే 4 ఉన్నాయండి. ఉప రవాణా కమిషనర్ పోస్టులు 2, నెక్స్ట్ ఆర్టీఓ పోస్టులు అయితే 15 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇక మిగిలిన 71 క్లరికల్ క్యాడర్ పోస్టులు అయితే కొత్త రిక్రూట్మెంటే భర్తీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగిందండి. అయితే పదోన్నతుల ద్వారా పోస్టులన్నీ భర్తీ చేసే ప్రక్రియకు రవాణా శాఖ కసరత్తు చేస్తుంది. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా ప్రక్రియ అయితే నిర్వహిస్తుందండి. ఇవన్నీ మనకు ఉన్నటువంటి తాజా ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి తాజా జాబ్ అప్డేట్స్ అండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా వీడియోస్ మరిన్ని మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.